పాత్రికేయులందరికీ మా నా తరఫున అలాగే మా టీం తరఫున హైదరాబాద్లో ఉన్న మా టీం సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు అలాగే కృతజ్ఞతలు ఇవ్వాలి మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. గత 5 రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది 12వ తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రాజమండ్రిలో, తర్వాత అలాగే రావులపాలెంలో, మళ్ళీ కాకినాడలో మేము చూసాం. అంటే రోజు ఇట్లా ఏమంటారు, అది దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా అవుతున్నాయి. మా షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని రెండు ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ, మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిదే. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా టీం మెంబర్స్తో. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివాజీ గారు దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న, అంటే సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఆల్సో మీరు చూస్తున్న వెరైటీ ఏంటంటే దట్ 2 అబ్సల్యూట్లీ ఫ్రెష్ టాలెంట్స్. అఫ్కోర్స్ రోషన్ గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత చూస్తున్నారు. అండ్ ఇండివిజువల్గా కూడా చాలా చేయగలుగుతున్న సత్తా ఉంది. ఎస్పెషల్లీ నా చెల్లెలు శ్రీదేవి, ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని అంత దూరం పక్కన కూర్చోబెట్టినా ఒప్పుకోవట్లేదు, పక్కనే కూర్చోబెట్టాలంటున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ లవ్ స్టోరీ ఇన్ ద సినిమా, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ ఫ్రెష్ యాక్టర్స్ కెన్ డూ టు సినిమా. ఇదంతా గమనించిన, అంటే ఎంత ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారో అంత సీనియర్ యాక్టర్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సో ఎన్నో కొత్త అంశాలు ఉన్నాయి. కేవలం ఒక కథనే కాదు, తీసుకున్న కథా వస్తువునే కాదు, లా అండ్ ఆర్డర్ పట్ల, ఎస్పెషల్లీ జ్యుడిషియరీ పట్ల వస్తుంది ఎన్నో సినిమాలు. కోర్ట్ రూమ్ డ్రామాస్గా మనం అంటున్నాం, అవన్నీ ఎన్నో వస్తున్నాయి. దాంట్లో తెలుగులో ఎప్పటిదాకా వచ్చిన దాంట్లో ఇది బెస్ట్ అని చాలామంది అంటుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. సో వీ హ్యావ్ సో మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి మీ అందరికీ ఈ సినిమా చూపించడానికి. ఈ సినిమా చూస్తే మీకు నచ్చుతుందని చెప్పడానికి కూడా మా దగ్గర ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో ఇవాళకి ఒక రీజన్ ఏంటంటే మేము ఆంధ్రాలో, ఎస్పెషల్లీ ద హార్ట్ ఆఫ్ ఆంధ్ర విజయవాడకి రావడం, ఇక్కడ మీ అందరితో మాట్లాడగలడం, అది మాకు చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. జై హింద్. హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. అది మీ అందరి వల్లే. మనందరం గెలిచామండి. ఇంత మంచి సినిమాని మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. మేము తెలంగాణలో మంచి రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించి సక్సెస్ని అంతా ఎంజాయ్ చేయడానికి నాని అన్న, దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు పంపించారు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి. నాకైతే ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇంత ప్రేమ అసలు ఆంధ్ర నుండి వస్తుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంత చిన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ప్రేమను ఇస్తారని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. అసలు యునానిమస్, ఎక్కడ చూసినా చాలా మంచి టాక్ వస్తుంది సినిమాకి.
అండ్ చందు జాబ్లీ క్యారెక్టర్ని ఇంత ఓన్ చేసుకున్నందుకు, అండ్ మంగపతి గారిని ప్రతి ఒక్కరిలో మిమ్మల్ని చూసుకుంటున్నందుకు, అండ్ మై లవ్లీ బ్రదర్ దర్శి అన్నయ్య, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అసలు అంటే నాకు ఏం చెప్పాలో మాటలు రాలేదు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ వైజాగ్ నుండి విజయనగరం తర్వాత కాకినాడ, రావులపాలెం, ఎక్కడ చూడండి మార్నింగ్ థియేటర్ ఒక 70% ఫుల్ అవుతుందంట. దాని తర్వాత పెట్టే ప్రతి ఒక్క షో హౌస్ఫుల్ అంటున్నారు. ఆ హౌస్ఫుల్ అనే మాటతో నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత మంచి సినిమా తీస్తే, అంటే కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత అన్నందుకు, మీరు అందరూ మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరున చాలా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఇక్కడ విజయవాడకు వచ్చి ఈ సక్సెస్ మీట్ని అంటే విజయవాడ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎందుకు చూడాలి శ్రీదేవి? చందు జాబ్లీ కోసం చూడాలి, మంగపతి గారి కోసం కూడా. విజయవాడ ఇంతకుముందు వచ్చావా? యా వచ్చా. ఏముంటుంది విజయవాడలో నీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి? అమ్మోరి గుడి కాకుండా గుడి గుడి కాకుండా అని అన్నాను. ఎందుకంటే అందరికి గుడి అంటే అందరికి మా అందరికి చాలా ఇష్టం. స్పెషల్ ప్లేస్, పవర్ఫుల్ ప్లేస్. బెన్ సర్కిల్ ఇష్టం. బందర్ రోడ్, బెన్ సర్కిల్. యా బందర్ రోడ్. మొన్న సూపర్ రెస్పాన్స్ వచ్చింది కదా రీల్స్. ఈ షో ఎండ్ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు ఏమైనా డాన్స్ చేస్తారా? వేస్తాం. సో ఇప్పుడు నాకంటే నువ్వు జస్ట్ ఒక 4 years చిన్నదాన్ని కాబట్టి మీ ఆగండి సార్ మీరు సార్ 7 years సార్ బేసిక్గా. సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమా గురించి? కోర్ట్కి వెళ్ళండి, అదే వాళ్ళని కోర్ట్ అంటే కోర్ట్ సినిమాకి వెళ్ళండి. చూడు మన టైటిల్ చాలా ఇంపార్టెంట్. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. ఆ ఏ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. సో గుర్తుంచుకోవాలి అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. అది మీకు ఈ సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఇంకా అంతేనా? కోర్ట్ చూడాలి అంతేనా? అంతే. కోర్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి రైట్ ఏంటి తప్పని. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే, ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, ఓటీటీ రిలీజ్ వరకు ఆగద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీ గురించి ఎందుకు మాట్లాడావు అసలు మధ్యలో? అంటే అంత సార్ చాలా మంది ఉన్నారు వెయిట్ చేసేవారు ఓటీటీకి వస్తే చూద్దాం అని. బట్ మనం చెప్తున్నాం కదా ఓన్లీ థియేటర్లోనే చూడండి. అందుకే ఇంకోసారి చూడాలి అసలు థియేటర్లో ఎందుకు చూడాలి సినిమాని? వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి థియేటర్. హలో అండి, విజయవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ విజయవాడ ప్రజలందరికీ కూడా నమస్కారం. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఒక సినిమా థియేటర్కి జనాలు రావడమే కష్టమైపోతున్న రోజులు ఇవి. అలాంటి టైంలో ఒక హిట్ అని అనిపించుకోవడమే చాలా టఫ్. హిట్ అని అనిపించుకున్న తర్వాత ఫ్లోస్ అంటే కలెక్షన్స్, హౌస్ఫుల్ అనే మాట వినపడడం గగనం. హౌస్ఫుల్ అనేది ఇంకా పెద్ద హీరోలు, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే హౌస్ఫుల్ అని వినిపించే రోజుల్లో ఒక చిన్న సినిమా హౌస్ఫుల్ అని వినపడుతుందంటే అది తెలుగు ఆడియన్స్ని మనం ఎలా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళకి. ఇది చాలా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఇది మేము చూడాల్సిన సినిమా, మేమందరం తెలుసుకోవాల్సిన సినిమా అని చెప్పి ఒకరికొకరు వర్డ్ ఆఫ్ మౌత్, సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చూసాను ఇది చాలా బాగుంది మీరు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లలకైతే పేరెంట్స్తో వెళ్ళండి అని అందరూ చెప్పుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక చైన్ లింక్ లాగా థియేటర్ మొత్తం ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ అ రేర్ ఫినామినా అండి. వెరీ గ్రేట్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడనే కాదు, ఏపీ, తెలంగాణ, యుఎస్లో, సింగపూర్లో ఆ కలెక్షన్స్, ఆ ఫీలింగ్స్ అవి వింటూ ఉంటే ఆకలి ఇట్లా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. వన్స్ అగైన్ ఒక మంచి సినిమా తీస్తే
అది చిన్నదా పెద్దదా, యాక్టర్స్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు ఏమీ పట్టించుకోకుండా మేము సినిమా చూస్తాం అని థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు. ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లేదు. ఇవి రెండే ఉంటాయి, కంటెంట్ బాగుంటే థియేటరు, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం, ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను ఏని చెప్తే షాక్ తింటారు. ఒక్కొక్కళ్ళు అరగంట మాట్లాడడం అంటే అబ్బా ఆహా ఏది అప్పుడే ఇలాంటి మాటలు అంటారని ఓపిక్గా వింటూ ఉన్నాను. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి. ఒకడు పెట్టాడు నిన్న, ద మంగపతి. వాడు విలనయ్యా బాబు, ద మంగపతి అంటే ఒక ఆయన అనాలిసిస్ ఎంఎస్ఎన్ అని యూకే నుంచి చేశాడు. తన అనాలిసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను. సో మంగపతి గొప్పోడు ఎంతవరకు, ఆడి కేసు పెట్టుకున్నంతవరకే వాడు గొప్పోడు. ఆ తర్వాత వాడు పరిధి దాటాడు. కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని. ఇందాక దుర్గుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అన్నాడంటే, అయ్యవారు అక్కడ రండి మంగపతి గారు చాలా అమ్మ ఎదురుగా అన్నమాట. ఇది నేను విన్నాను, డైరెక్టర్ విన్నాడు, కో డైరెక్టర్ విన్నాడు, పిల్లలు విన్నారు. సో అంటే మీరు ఆలోచించండి, ఒక అయ్యవారు గుళ్ళో కూర్చొని ఆ మాట అన్నాడంటే ఇది ఎంత గొప్ప సినిమానో మీరు ఆలోచించండి. ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆడబిడ్డని అలా కాపాడుకోవాలని, ఆ కుటుంబంతో సంబంధం ఉంటే చాలు, ఆ రెండు కళ్ళు కూడా ఆ పాపకి వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టుంటుంది. అలాంటి ఒక గొప్ప రైటింగ్ మా జగదీష్ పెన్ను నుంచి వచ్చింది. నాని గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జనానికి ఏం అవసరం అనేది మనం ఇవ్వాలి, కానీ మనం అనుకొని హైదరాబాద్లో కూర్చొని రాస్తే పని అవ్వదనే విషయం ఈ కోర్టు సినిమా చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంది. మనం రాసే రైటింగ్, సినిమా కోసం మనం రాసే రైటింగ్ అది జనాల్లో నుంచి వచ్చి ఉండాలి. ఒక సేతంపాటలో కూర్చున్న కుర్రాడు ఎన్నో లవ్ స్టోరీలు చూసి, ఎన్నో పంచాయతీలు చూసి, చాలా తన కళ్ళతోటి చూసిన సమాజాన్ని నుంచి ఈ సమాజానికి ఏం కావాలి, ఏం జరుగుతుంది అనే విషయం మీద అద్భుతంగా రాశాడు స్క్రిప్ట్ని. సో రాసిన తనకు తెలుసో లేదో, ఒక మంచి చెప్పాలనుకుని ఉంటాడు, రాసిన తనకు తెలుసో లేదో తెలియదు, కానీ చాలా గొప్ప సినిమా తీసి ఇచ్చాడు తెలుగు సినిమాకి. ఎందుకంటే ఒకప్పుడు న్యాయం కావాలని ఒక సినిమా, అభిలాష కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరం చూసాం. ఇవాళ నేషనల్ మీడియాలో టాప్ 2025లో టాప్ 5 ఫిలిమ్స్లో ఈ సినిమాని తీసుకెళ్ళి పెట్టారు ఇప్పటికీ. సో కంటెంట్ చాలా అవసరం అండి. ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్. మనం ఏది కూర్చోబెట్టి ఒక 100 మంది నరికేస్తే చూస్తారనుకోవటం భ్రమ. ఎలివేషన్స్తో సినిమాలు ఆడవు. ఓన్లీ ఒక చిన్న నెత్తురు బొట్టు కూడా లేకుండా ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా రాశాడండి ఈ అబ్బాయి. అంటే ఇది బయట జరుగుతున్న ప్రాబ్లమేనండి. దిస్ ఈజ్ అ బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్. అంటే పాక్సో గురించి తెలియకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చూశాను నేను. అంటే కేస్ ఫైల్స్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్. ఇప్పుడంటే బైఫర్కేటెడ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ.
ఆల్ ఓవర్ ద 2 స్టేట్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటి మిస్యూజల్ ఆఫ్ పాక్సో. ఈ కేస్ ఫైల్స్ నాకు కుదిరినంత నా చెయ్యి చాచగలిగినంత వరకు ఎన్ని ఫైల్స్ తీసుకురాగలిగితే అన్ని ఫైల్స్ సంపాదించి వాటిలో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక కథగా రాసి, ఫిక్షనల్ కథే ఇది, కల్పిత కథ అయినప్పటికీ కూడా నిజంలా చెప్పాలి. ఇది నిజం, ఎక్కడో జరిగింది ఇది అన్నట్టుగా ఫీల్ అయితేనే ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, అయితేనే ఈ సినిమా ఎందుకు తీసామో ఆ జస్టిఫికేషన్ వస్తుంది. సో అలా రియలిస్టిక్గా అనిపించాలనే వీళ్ళందరూ చాలా రియల్గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో ఇవి ఎక్కడో ఆకాశం నుంచి దిగి వచ్చిన క్యారెక్టర్లా కాకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్లా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసినవి. సో అందుకే మీకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. కథ కూడా రియల్ కేస్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చిన కథ కాబట్టి ఇది కూడా ఎక్కడో నిజంగా జరిగిన కథలాగే ఉంటుంది. మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు స్టేజ్ మీద కూర్చొని నాకు వచ్చింది, నేను చేశాను, ప్రూవ్ చేసుకున్నాను అన్న ఒక, అంటే ఇన్ని ఇయర్స్ లేని సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క సినిమాతో, చాలా చిన్న సినిమాతో అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. కానీ పెద్ద హిట్ ఇచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఒక 5,000 మీ ఓనర్ పెంచాడు జీవితానికి ఎలా ఉంటుంది మీకు? సేమ్ ఫీలింగ్. ఈ నెల నుంచి మీకు ఒక 5,000 పెరిగింది అని అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? సో సేమ్ అంతే. ప్రతి మనిషికి జీవితంలో ఒక చిన్న బ్రేక్ వచ్చిందంటే ప్రతి వాళ్ళకి ఎంతైతే హ్యాపీగా ఉంటుందో అంతే హ్యాపీ. నాకు కూడా మరి ఇంకా మనకు కూడా భోజనానికి టైం అయింది, బయలుదేరితే బాగుంటుంది. అమ్మా నేను వేస్తే తట్టుకోలేరమ్మా, వద్దు, మళ్ళీ తాండవం ఉంటుంది, డ్యాన్స్ ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.